కల్కి సినిమా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి చిత్రం. అంతేకాకుండా మల్టీ స్టార్ చిత్రంగా కూడా ఈ కల్కి తెర మీదకి వచ్చింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దల్కర్ సల్మాన్ లాంటి దిగ్గజ నటులు ఈ కల్కిలో నటించారు. అయితే కల్కి సినిమా హిట్టా ఫట్టా అనేది నేను చెప్పను, కానీ క్లుప్తంగా సినిమా యొక్క రివ్యూని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. 600 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్టారు ప్రభాస్ నటించినటువంటి చిత్రం. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ప్రయోగాత్మకమైన చిత్రంగా ఈ కల్కిని చూడొచ్చు. దీన్ని ఒక సినిమాగా కంటే కూడా ఒక డ్రామా లేకపోతే ఒక షో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని చూస్తేనే అర్థమవుతుంది, కానీ ఒక సినిమా లేకపోతే మంచి స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమాకి వెళ్ళకూడదు. ఈ కల్కి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చారిత్రాత్మక, ఫిక్షన్, సైంటిఫిక్, లేటెస్ట్ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇవన్నీ మిళితం చేసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే కల్కిగా చెప్పొచ్చు. అంటే ఇది డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన తెలుగు ప్రయోగాత్మక చిత్రంగా ఒక హాలీవుడ్ రేంజ్లోనే విఎఫ్ఎక్స్ని జత చేసి ఈ సినిమాని అయితే విడుదల చేశారు. అసలు ఈ సినిమా కథ ఏంటో క్లుప్తంగా చెప్తాను. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కల్కి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధంలో తన సర్వస్వాన్ని కోల్పోయినటువంటి అశ్వత్థాముడు విపరీతమైనటువంటి కోపంతో తన సైన్యాన్ని మొత్తం అంతం చేసినటువంటి పాండవులకు అసలు వారసుడే ఉండకూడదని నిశ్చయించుకుంటాడు అశ్వత్థాముడు. అలా నిశ్చయించుకొని పాండవుల భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుని బ్రహ్మాస్త్రం వేసి అంతం చేస్తాడు అశ్వత్థాముడు. అయితే ఇది తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు అశ్వత్థాముని అంతం చేసేందుకు భూమి మీదకి వస్తాడు. అయితే శ్రీకృష్ణుడిని కూడా హతమార్చాలని అశ్వత్థాముడు నిశ్చయించుకున్నప్పటికీ కూడా తన్ని అంతం చేసేటువంటి టైంలో కృష్ణుడు పక్కకి తప్పుకుంటాడు. ఈ టైంలోనే శ్రీకృష్ణుడు అశ్వత్థామకి అసలు మరణమే లేకుండా శాపాన్ని ఇస్తాడు. శ్రీకృష్ణుడు మరణమే లేకుండా శాపమా అంటూ అశ్వత్థామ అంటున్న సమయంలో ఇది శాపమే, ఇప్పుడు ఎలా ఉన్నావో కలియుగాంతం వరకు కూడా నువ్వు ఇలాగే ఉంటావు, నీ ఒంట్లో నుంచి చీము నెత్తురు స్రవిస్తున్నా కూడా నీకు మరణం అనేదే ఉండదు, అంత భయంకరంగా ఉంటుందంటూ శ్రీకృష్ణుడు చెబుతున్నప్పుడు అశ్వత్థాముడు శ్రీకృష్ణుడిని ప్రాయశ్చిత్తం కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థాముడికి ప్రాయశ్చిత్తంగా కలియుగాంతంలో పాపం విచ్చలవిడిగా పెరుగుతుంది, గంగా నదిలో ఒక్క నీటి చుక్క కూడా ఉండదు, యాగాలు యజ్ఞాలు ఆగిపోతాయి, అప్పుడు నేను మరో అవతారం ఎత్తి కలియుగాంతంలో జన్మిస్తాను, కానీ నేను జన్మించేటువంటి టైంలో నేను జన్మించకుండా ఉండడానికి కల్కి కూడా నా జన్మాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది, కాబట్టి నేను జన్మించేటప్పుడు కల్కి నన్ను అడ్డుకోకుండా నువ్వే కాపాడాలి, అప్పుడే నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు అశ్వత్థామకి చెప్తాడు. కట్ చేస్తే సరిగ్గా 6000 సంవత్సరాలకి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సమయం ఆసన్నమవుతుంది. ఇక్కడ సుప్రీం అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ సుప్రీం క్యారెక్టర్లో కమల్ హాసన్ నటించారు. అయితే సుప్రీం మొత్తం భూభాగంలో ఉన్నటువంటి నగరాలన్నింటినీ ఆక్రమించుకుంటూ వస్తాడు. అలా ఆక్రమించుకుంటూ వస్తున్న టైంలో కాశీ నగరాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. అయితే ఈ కాశీ నగరంలో కాంప్లెక్స్ అనే ఒక నగరాన్ని నిర్మించుకుని అక్కడ సైన్యాన్ని ఏర్పరుస్తాడు సుప్రీం. ఇక్కడ సుప్రీం సైన్యం కాశీలో ఉన్నటువంటి ప్రజల్ని పురుగుల్లాగా చూస్తారు, వారిని అనేక చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సంతానోత్పత్తి చేసేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారిని ఒక ప్రయోగశాలలో ప్రయోగాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. దేనికి అంటే ఈ సుప్రీం దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఉపయోగించి ఏ అమ్మాయి అయితే తన గర్భంలో 120 రోజులు శిశువుని మోస్తుందో ఆ అమ్మాయి దగ్గర నుంచి సెరమ్ని కలెక్ట్ చేయాలనేది సుప్రీం యొక్క లక్ష్యం. అయితే అక్కడ ఉన్నటువంటి ఏ అమ్మాయి కూడా 100 రోజుల కంటే ఆ గర్భాన్ని మోయలేకుండా ఉంటుంది. కానీ
ఇక్కడ ఎవరికి తెలియకుండా సుమతి అనే క్యారెక్టర్ దీన్ని దీపిక పొదుకునే చేసింది. ఈ సుమతి ఎవరికీ తెలియకుండా ఆ యొక్క గర్భాన్ని 120 రోజులు మోస్తుంది. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ భైరవ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఈ భైరవ క్యారెక్టర్ని ప్రభాస్ చేశాడు. అయితే భైరవ ఒక యోధుడు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారి తరపున పనిచేయడానికి వెళ్తాడు ఈ భైరవ. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు డబ్బుల్ని యూనిట్లలో కొలుస్తారు. అయితే 1 మిలియన్ యూనిట్లు సంపాదించి ఏదైతే సుప్రీం యొక్క కాంప్లెక్స్ ఉందో ఈ కాంప్లెక్స్లో సెటిల్ అయిపోవాలని భైరవ యొక్క కోరిక. ఈ భైరవ కోరికని నెరవేర్చడానికి తన యొక్క కారు బుజ్జి సహాయపడుతుంది. సో ఈ బుజ్జి క్యారెక్టర్ మనకి అంతకుముందే తెలుసు, ఎందుకంటే ఈ కార్ని ప్రమోషన్ కోసం ఈ కార్ని చూస్తున్నాం. సో మళ్ళీ కట్ చేస్తే ఈ కాంప్లెక్స్ ఏదైతే సుప్రీం నిర్మించుకున్నాడో ఆ కాంప్లెక్స్ లోపల శంబాలా అనే ఒక రహస్యమైన నగరం ఉంటుంది. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడిన శరణార్థులు ఆ రహస్య నగరంలో తలదాచుకొని భయంతో జీవిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క నమ్మకం ఏంటంటే ఎప్పటికైనా భగవంతుని మోస్తున్నటువంటి తల్లి వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని కాపాడుతుందని ఇక్కడ ప్రజలు నమ్మకంతో బతుకుతూ ఉంటారు. అయితే ఈ సుమతి గర్భం గురించి తెలుసుకున్నటువంటి సుప్రీం సైన్యం ఆమె నుంచి శరం కలెక్ట్ చేసుకోవడం కోసం ఆమెని వెంటాడటానికి ప్రయత్నిస్తాడు. అయితే అక్కడి నుంచి సుమతి తప్పించుకొని ఏదైతే శంబాలా అనే నగరం ఉంటుందో అక్కడికి వెళితే అక్కడ ప్రజలు ఆమెని తీసుకొని కాపాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ సుప్రీం సుమతిని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి ఊహించనన్ని యూనిట్లు ఇస్తానని ఒక ప్రకటన చేస్తాడు. అయితే అందరూ సుమతిని తీసుకురావడానికి బయలుదేరతారు. వారిలోనే భైరవ ప్రభాస్ కూడా సుమతిని తీసుకురావడానికి బయలుదేరతాడు. అప్పటికే అశ్వత్థామ ఎవరైతే శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడో ఆ అశ్వత్థామ ఈ శ్రీకృష్ణుడి జననం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో సుమతి గురించి అశ్వత్థామకి తెలుస్తుంది. సుమతిని రక్షించడానికి అశ్వత్థామ బయలుదేరతాడు. అశ్వత్థామ సుమతిని రక్షిస్తాడా, శ్రీకృష్ణుడు జన్మిస్తాడా, తర్వాత భైరవ ఈ యూనిట్లు సంపాదించి ఈయన అనుకున్నటువంటి కళ కాంప్లెక్స్లో సెటిల్ అవ్వాలనుకునే కళ నెరవేరుతుందా, అశ్వత్థామకి భైరవకి మధ్య జరిగే పోరాటం ఏంటి అన్నదే ఈ సినిమా. ఈ సినిమా గురించి అయితే మొత్తం పిన్ టు పిన్ అయితే నేను చెప్పలేదు. మెయిన్ పాయింట్స్ తీసుకొని క్లుప్తంగా అయితే నేను ఈ రివ్యూ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే చరిత్రపై ఆసక్తి ఉండి దాన్ని టెక్నాలజీతో జోడించి కలియుగంలో అంటే ఈ యుగంలో దేవుడు జన్మిస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. మీరు కానీ ఇప్పటికే కల్కి సినిమా చూస్తుంటే ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.